ఈ మధ్య పవన్ కళ్యాణ్ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు అర్థం పర్థం లేనటువంటి విశ్లేషణలతో ఏదేదో ఒక కట్టుకథ అల్లేశాడు. అది చాలా పెద్ద దుమారం రేగింది. అంటే పవన్ కళ్యాణ్ అమిత్ షా దగ్గరికి వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, వెంటనే అరెస్ట్ చేయండి అని అడిగాడంట. దాంతో అమిత్ షాకి కోపం వచ్చింది, పవన్ కళ్యాణ్ని తిట్టి పారేశాడు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కుదరదు, మీరు జగన్మోహన్ రెడ్డి జోలికే వెళ్ళకండి అని అమిత్ షా పవన్ కళ్యాణ్ని తిట్టరాని తిట్లు తిట్టేశాడు అన్న విధంగా ఒక పెద్ద కథ అల్లేశాడు. దాని గురించి పవన్ కళ్యాణ్ మొన్న చాలా సీరియస్ అయ్యాడు. కొంచెమైనా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉండాలి కదా. ఆయన అంటే నాకు గౌరవం. ఆయన ఇంటికి ఇల్లులో పెళ్లి జరిగితే నేను వెళ్ళాను, అంబట్రావు ఇంట్లో పెళ్లి కూడా నేను వెళ్ళాను. నా విధానం అలా ఉంటుంది, నా సిద్ధాంతం అలా ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం అలా ఉండడం లేదు. విశ్లేషణల పేరుతో ఏమేమో మాట్లాడేస్తున్నారు. దానికి చాలా మంది జనసేన వాళ్ళు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చాలా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఇది రెండు పార్టీల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తీసుకురావడమే అని చెప్పి దాంతో పోలీసులు కూడా కేసులు నమోదు చేయించారు. దాంతో అతన్ని హైదరాబాద్ వెళ్ళి మరి అతన్ని అరెస్ట్ చేస్తారని నిన్నంతా కూడా ప్రచారం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ ఏమొచ్చేసి ఆయనకి ఇవ్వాల్సినంత కౌంటర్ ఇచ్చేసి ఆయన జోలికి ఎవరు వెళ్ళకండి, ఆయన అంటే నాకు గౌరవమే, కానీ మీరు ఆయన జోలికి వెళ్ళి అనవసరంగా ఇచ్చేయాల్సిన అవసరం లేదు. అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే ఇది పెద్దది చేసి అతన్ని హీరోని చేయాల్సిన అవసరం ఏంటి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు విధానం ఏంటో ఈ ఒక్క విశ్లేషణతో తేలిపోయింది. ఇప్పుడు మళ్ళీ జైల్లో పెడితే సింపతి వర్కౌట్ అవుతాయి, హీరో అవుతాడు. ఎందుకు ఇలాంటి వాళ్ళని హీరోలు చేయడం అనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అందుకే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావును వదిలేయండి, మీరు ఏ పోలీస్ స్టేషన్కి ఏ పోలీసులు అరెస్ట్ చేయొద్దు. కొంతమంది పోలీసులు కూడా ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళి అంటే హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేస్తారని పవన్ కళ్యాణ్ దృష్టికి వస్తే నేను ఉద్దరిస్తాను, అలాంటివి ఏమీ చేయొద్దని చెప్పేశాను. అలాగే కొన్ని వెబ్సైట్లో కూడా నా గురించి చెడ్డగా రాస్తున్నారు. వాళ్ళ భరతం కూడా పడతాను త్వరలోనే. ఎవరిని ఉపేక్షించలేను, నాకు అంత ఓపిక లేదు, సహనం లేదు. ఇన్ని రోజులు పడినంత ఓపిక పడ్డాను, ఇక నుంచి పడేటటువంటి పరిస్థితి నాకు లేదు. 12 సంవత్సరాలుగా చూస్తున్నాను అందరినీ. ఈ 12 సంవత్సరాల కాలం నుంచి కూడా చాలా అంటే చాలా ఓపికతో ఉన్నాను, చాలా అంటే చాలా భరించాను. ఇక నేను మనిషినే కదా అన్న విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. చాలా ఆవేశంగా మాట్లాడాడు. ఎక్కడ ఒక్క విషయం కూడా తొనక్కుండా మాట్లాడాడు. కాకపోతే ఈ తొనక్కుండా మాట్లాడడం, ఈ ఆవేశంగా మాట్లాడడం, నిజాలు మాట్లాడడం కొంతమంది నచ్చదు కదా. కొంతమందికి చాలా వరకు విష ప్రసారం చేస్తున్నారు దీని గురించి కూడా.